విశ్వంబరుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న మన గణేశుడు భారతీయ విజ్ఞాన విస్తృతితో పాటు యావత్ ప్రపంచమందు గణేష పూజ వ్యాప్తి నొందినది. జావా, కాంబోడియా, థాయిలాండ్, జపాన్, బర్మా, వియత్నాం, చైనా, టిబెట్, శ్రీలంక మున్నగు అనేక దేశాలలో శైవ సాంప్రదాయ ప్రకారము, బౌద్ధ సాంప్రదాయ ప్రకారము గణేశుడు అర్చింపబడుతున్నాడు. శకం 889 910 యశోవర్మ ప్రభువు కాంబోడియాలో గణపతి మందిరాన్ని నిర్మించినట్లు కొన్ని శాసనాలు సూచిస్తున్నాయి. రోమనులు విఘ్నహరులు అనే దేవతల పేరిట గణేశుని స్మరిస్తారు. ఈజిప్టులో గుణేష్ అనే పేరుతో స్మరింపబడుతున్నాడు. పెరు, మెక్సికో, అమెరికా ఖండ దేశాల్లో గణపతి ప్రతిమలు అనేకము. శ్రీలంకలోని పోలన్నార్ అనే చోట శివాలయంలో గణేశమూర్తి ఉన్నది. కొలంబోకు సమీపంలో కాఠర్గామ్ అనే ప్రదేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని గణేశమూర్తిని క్రైస్తవులు, ముస్లిములు సైతం పూజిస్తారట. చైనాలో పెక్కు చోట్ల గణేశ శిల్పములు ఉండటమే కాక కొన్ని చోట్ల నవగ్రహ మూర్తులతో కూడి ఉండునట. చైనా, జపాన్లలో కొన్ని చోట్ల గణపతిని వినాయక్ సోధాన్ కాంగిథెన్ అంటారంట. అంటే బుద్ధిని సమృద్ధిగా ఇచ్చువాడు అని. చైనాలో కొన్ని చోట్ల అర్ధనారీశ్వర రూపంలో గణపతి మూర్తులున్నవని తెలియను. శిల్పాలతో పాటు చెక్క, లోహము, మట్టితో చేయబడిన మూర్తులు, కుడ్య చిత్రాలు కూడా చైనీయుల తుర్కిస్తాన్లో ఉన్నవట. ప్రపంచంలోని నలుమూలలలో వ్యాపించుటలో ఆదిదేవుడు, విఘ్ననాశకుడు అయిన గణేశుడు ఆయా ప్రదేశాలలోని ఎక్కువ ఆసక్తితో స్వీకరించబడి ఉన్నాడేమో అని కూడా మనం భావించవచ్చు. లోగడ రష్యాలోని ఉజ్బెకిస్తాన్లోను, ఆఫ్ఘనిస్తాన్లోను గణేశ విగ్రహాలు బయల్పడినవి. ఇరాక్లో కూడా బయల్పడినవి. గణపతి విశ్వవ్యాప్తి అనుటకు అన్ని విధములుగా అర్థవంతము.